إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له. وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدًا عبده ورسوله. أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. وقال تعالى في موضع آخر: الذي خلق الموت والحياة ليبلوكم أيكم أحسن عملا وهو العزيز الغفور. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, తీర్పు దినానికి యజమాని, సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పేరుతో ప్రారంభిస్తున్నాను. సకల స్తోత్రాలు, సమస్త పొగడ్తలన్నీ అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ యొక్క శాంతి శుభాలు మన మహానీయ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి సహచరులపై, వారి కుటుంబీకులపై కురియుగాక. ఆమీన్. ప్రియ సోదర సోదరిమల్లారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సర్వలోకాలను సృష్టించిన తర్వాత మానవులను కూడా సృష్టించాడు. అయితే మానవులను ఒక ఉద్దేశపూర్వకంగా సృష్టించాడు, ఒక లక్ష్య ప్రకారం సృష్టించాడు. మానవుడి జీవిత లక్ష్యం ఒకటి ఉన్నది, అది నిజ దైవారాధన, సత్కార్యాలు చేయటం, ఖురాన్ మరియు హదీస్ వెలుగులో జీవితాన్ని కొనసాగించటం. ఇదే విశ్వాసుల జీవిత లక్ష్యం. సోదర మహర్షులారా, అయితే మన జీవిత లక్ష్యం, మన లైఫ్ టార్గెట్ ఆఖిరత్, పరలోక జీవితం. అయితే ఆ టార్గెట్ని రీచ్ అవ్వాలంటే, ఆ టార్గెట్ వరకు మనం చేరుకోవాలంటే నిజ దైవారాధన చేయాలి. ఖురాన్ మరియు హదీస్ వెలుగులో తౌహీద్ ఆధారంగా జీవితాన్ని కొనసాగించాలి. అయితే మానవుడు ఎప్పుడైతే నిజ దైవారాధన చేయాలని అనుకుంటాడో, మధ్యలో కొన్ని అడ్డంకులు ఉన్నాయి. నిజ దైవారాధన చేయకుండా, నిజ దైవారాధన నుండి దూరం చేసే కొన్ని అడ్డంకులు ఉన్నాయి. కొంతమంది శత్రువులు ఉన్నారు. వారు మమ్మల్ని నిజ దైవారాధన చేయడంతో దూరం చేస్తున్నారు.
ఇబాదత్ చేయటం ఇవ్వటం లేదు. ఇబాదత్ చేయాలనుకుంటాం, నిజ దైవారాధన చేయాలనుకుంటాం, ఆ ఉద్దేశంతో పని మొదలెడతాం. కానీ మధ్యలో ఏదో ఒక ప్రాపంచిక విషయం వచ్చేస్తుంది, ఆ ఇబాదత్ చేయటం మానేస్తున్నాం. అయితే మానవుడి జీవిత లక్ష్యం ఇబాదత్, నిజ దైవ ఆరాధన. మరి అలాంటప్పుడు మానవుడు నిజ దైవారాధన చేయకుండా నిర్లక్ష్యంగా జీవితం ఎందుకు గడుపుతున్నారు అనే ఒక ప్రశ్న. అయితే నిజ దైవారాధన లేకుండా నిర్లక్ష్యంగా జీవితం ఎందుకు గడుపుతున్నామంటే, నలుగురు శత్రువులు ఉన్నారు. వారు నిజ దైవారాధన చేయకుండా మమ్మల్ని నిజ దైవారాధనతో దూరంగా ఉంచుతున్నారు. ఆ నలుగురు శత్రువులు ఎవరు మనం తెలుసుకుందాం. నిజ దైవారాధన చేయకుండా ఖురాన్ మరియు హదీస్ వెలుగులో జీవితాన్ని కొనసాగించకుండా నిర్లక్ష్యంగా జీవితం గడుపుతున్నామంటే మొట్టమొదటి శత్రువు ఎవరంటే మన అంతరాత్మ, మన స్వీయ నఫ్స్, మన స్వీయ అంతరాత్మ. స్వయంగా మనం కోరుకోవటం లేదు. మన అంతరాత్మ మనకు ఆరాధన చేయకుండా దూరంగా ఉంచుతుంది. మన నఫ్స్ మొట్టమొదటి శత్రువు ఎవరైనా ఉన్నారంటే మనకు మనమే. మనం ఏం కోరుకుంటే అది చేయగలుగుతాం. ఇబాదత్ చేయాలనుకుంటే, నిజ దైవారాధన చేయాలనుకుంటే చేయడం చాలా సౌలభ్యమైన కార్యం. కాకపోతే నిజ దైవారాధన నిమిత్తం నిర్లక్ష్యం చూపిస్తున్నాం. కారణం మన నఫ్స్, మన అంతరాత్మ. నిజ దైవారాధన నుండి ఆపేవాడు ఎవరూ లేరు, సొంతం మనమే. స్వయంగా మన అంతరాత్మ మమ్మల్ని నిజ దైవారాధన నుండి, ఇబాదత్ నుండి ఆపుతుంది. ఫఅల్హమహా ఫుజూరహా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఈ అంతరాత్మ మనిషిని దుష్కార్యం వైపునకు, పాపాల దరిదాపులకు తీసుకుని వెళ్తూ ఉంటుంది. చెడు ఆలోచనలు వస్తుంటాయి. దుష్కార్యం చేయటంలో మంచి ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది. అదే నిజ దైవారాధన చేయాలంటే బద్ధకం, నిర్లక్ష్యం. కారణం ఏమిటి? మన స్వీయ అంతరాత్మ, మన సొంతమైన అంతరాత్మ, మన నఫ్స్, మనలో ఉన్న, మన హృదయంలో ఉన్న నఫ్స్, మన హృదయం మమ్మల్ని సత్కార్యం చేయకుండా దూరం చేస్తుంది. మనం ఏం కోరుకుంటే అదే చేయగలుగుతాం. నేను సత్కార్యం చేయాలనుకుంటే అది నా చేతిలోనే ఉంది. నా మనోవాంఛాలను అదుపులో పెట్టుకుంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవ ఆజ్ఞకు అనుసరిస్తూ జీవితం గడుపుతాం. కానీ అదే నిర్లక్ష్యంగా ఎంజాయ్మెంట్ చేస్తూ ఎంటర్టైన్మెంట్ కోసం ఖురాన్ మరియు హదీస్కి వ్యతిరేకంగా పని చేద్దామన్న ఈ హృదయం సిద్ధమైపోతుంది. ఏ హృదయంలో అయితే దైవ భీతి ఉండదో, తక్కువ ఉండదో, వారు మనోవాంఛాల మాటకు అనుసరిస్తారు. ఈ హృదయం, ఈ మనస్సు, ఈ నఫ్స్, ఈ అంతరాత్మ ఏం చెప్తుందో అదే వింటారు. దైవం ఏం చెప్తున్నాడు, ప్రవక్త యొక్క ప్రవచనాలు ఏమున్నాయి, దీని నిమిత్తం నిర్లక్ష్యం చూపిస్తూ ఎంజాయ్మెంట్ కోసం, ఫ్రీడమ్, ఎంటర్టైన్మెంట్, నా జీవితం, నా ఇష్టం, నేను ఏదైనా చేసుకుంటాను, నీకేంటయ్యా అని చెప్తాం. ఎవరైనా హితబోధన చేస్తుంటారు. అలాంటి సందర్భంలో కొంతమంది అమాయకుల ముస్లింలు, మా జీవితం అండి, మా ఇష్టం అండి, మీకెందుకు, మనం ఏ విధంగా అయినా మేము జీవితం గడుపుతాము. ఫ్రీడమ్ ఎవరేంటి? మీరు ఎప్పుడు చూసినా ఇది హలాల్, ఇది హరాం, ఇది చేయకూడదు అని చెప్తూనే ఉంటారు, తిట్టుకుంటూనే ఉంటారు. ఇలా ఎందుకు చేస్తారు? మీరు ఫ్రీడమ్ లేకుండా చేస్తున్నారు ఏంటని
ఈ విధంగా వారు మాటలు చెప్తూ ఉంటారు. అమాయకుల ముస్లిం, ధార్మిక జ్ఞానం లేని ముస్లింలు, ఖురాన్ మరియు హదీద్ నిమిత్తంగా నిర్లక్ష్యంగా జీవితం గడిపే ముస్లింలు ఈ విధంగా సమాధానం ఇస్తూ ఉంటారు. అయితే నిజ దైవారాధన నుండి, మన జీవిత లక్ష్యం నుండి ఏదైనా అడ్డంగా శత్రువులు కింద వ్యవహరిస్తుందంటే ఎవరో కాదు, మరెవరో కాదు, మన అంతరాత్మ, మన నఫ్స్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు, ఇన్న నఫ్సల అమ్మార బిస్సూ ఇల్లా మా రహిమ రబ్బి. నిశ్చయంగా నఫ్సే అమ్మారా. నఫ్సే అమ్మార అంటే అంతరాత్మ. అంతరాత్మలో మనోవాంఛలు అంటే ఎల్లప్పుడూ పాపాల యొక్క దరిదాపుల వరకు తీసుకుని వెళ్తూ ఉంటుంది, ఎల్లప్పుడూ దుష్కారం వైపునకు తీసుకుని వెళ్తుంటుంది అలాంటి ఆత్మ. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కరుణ, దయ చూపించే వారికి అంతరాత్మ ఏదైతే నఫ్సే అమ్మారా ఉన్నదో, అంతరాత్మలో ఒక రకము, అదేంటంటే నఫ్సే అమ్మారా. ఎల్లప్పుడూ మనిషిని పాపాల యొక్క దరిదాపునకు తీసుకుని వెళ్తూ ఉంటుంది. దైవ భీతి ఉంటే మనం ఆగిపోతాం, పాపాల దరిదాపుల నుండి మమ్మల్ని మనం రక్షించుకుంటాం. దైవ భీతి లేకపోతే దుష్కార్యం చేయడం చాలా సౌలభ్యమైన పని. ఎందుకంటే మన నఫ్స్, మన అంతరాత్మ నఫ్సే అమ్మారా పాపాల యొక్క దరిదాపులకి చాలా సౌలభ్యంగా తీసుకుని వెళ్ళిపోతుంది. మనకు దుష్కార్యం, పాపం అలంకరంగా కనిపిస్తుంది, రంగురంగులా అలంకరించి శైతాన్ చూపిస్తుంటాడు, ఇది చెయ్యండి, ఫ్రీడమ్ ఉన్నది, ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్, ఈ జీవితం మళ్ళీ మీకు దక్కదు, ఇప్పుడున్న జీవితాన్ని ఆస్వాదించుకోండి, ఎంజాయ్మెంట్ చేసుకోండి, ఎంటర్టైన్మెంట్ చేసుకోండి, ఇప్పుడు అనుభవించకపోతే ఇంకా ఎప్పుడు అనుభవిస్తారు అని ఈ విధంగా శైతాన్ అనేవాడు మనకి పాపాల యొక్క దరిదాపులు చూపిస్తూ ఉంటాడు. మన నఫ్సే అమ్మారా శైతాన్ మాటకు అలవాటు పడి ఉంటుంది. అయితే అల్లాహ్ యొక్క కారుణ్యం, దయ ఉంటే మన అంతరాత్మను మనము అదుపులో పెట్టుకుంటాం. వఖద్ ఖాబ మన్ దస్సాహా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఎవరి అంతరాత్మనైతే వాడిని పాపాల యొక్క దరిదాపునికి తీసుకుని వెళ్తుందో, ఎవరైతే మనోవాంఛల వెనుక పరిగెడుతుంటారో వారు విఫలమైన వారు, విఫలమైపోతారు. ఇహలోకంలో కూడా పరలోకంలో కూడా, ఈ దునియా, ఈ ప్రపంచంలో కూడా, ఆఖిరత్లో, పరలోకంలో కూడా విఫలమైపోతారు. ఎవరైతే మనోవాంఛల వెనకాల పరిగెడుతున్నారో, ఎవరైతే ఆత్మ మాట వింటున్నారో, నఫ్సే అమ్మార మాట వింటున్నారో, ఆ నఫ్స్ వెనకాల పరిగెట్టడం వల్ల, మనోవాంఛలు, కోరికలు వెనకాల పరిగెట్టడం వల్ల, దైవాన్ని మర్చిపోవటం వల్ల వారు ఇహలోకంలో పరలోకంలో విఫలం అయి ఉంటారు, ఫెయిల్ అయిపోతారు, ఫెయిల్యూర్ అవుతారని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ప్రస్తావిస్తున్నాడు. అయితే నిజ దైవారాధన మన జీవిత లక్ష్యం, పరలోకం, స్వర్గం, జన్నత్ సాధన, జన్నత్ని సాధించుకోవాలి, జన్నత్లో నా ప్రవేశన అవ్వాలని జీవిత లక్ష్యం, మన టార్గెట్ ఇదే, లైఫ్ టార్గెట్, లైఫ్కి అచీవ్మెంట్ ఇదే, లైఫ్ అచీవ్మెంట్, జన్నత్ సాధన, జన్నత్ ప్రవేశన. అయితే మధ్యలో అడ్డంకులు ఉన్నాయి, మన శత్రువులు ఉన్నారు. రెండో శత్రువు ఎవరంటే శైతాన్. శైతాన్ పెద్ద శత్రువు, మహాశత్రువు. మానవుడికి జన్నత్ ప్రవేశన లేకుండా పాపాల యొక్క దరిదాపులకి తీసుకుని వెళ్ళే ఏకైక శత్రుడు, ఆ శత్రువు ఎవరంటే శైతాన్. శైతాన్ పెద్ద శత్రువు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వలా తత్తబిఉ ఖుతువాతి శైతాన్ ఇన్నహు లకుమ్ అదువ్వుం ముబీన్. ఓ ప్రజలారా, మీరు శైతాన్ అడుగు జాడలో పడకండి, శైతాన్ అడుగు జాడలో నడవకండి, శైతాన్ చెప్పే మాటకు వినకండి, శైతాన్ చెప్పే మాటకు
ఆలకరించకండి. శైతాన్ చెప్పే మాటను మీరు వింటే గనక మీకు సాఫల్యం దక్కదు. ఇహలోకంలో పరలోకంలో మీకోసం నష్టాలే నష్టాలు ఉన్నాయి, కష్టాలే కష్టాలు ఉన్నాయని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు. వలా తత్తబిఉ ఖుతువాతి శైతాన్, ఓ ప్రజల్లారా, ఓ మానవులారా, మీరు శైతాన్ అడుగు జాడలో నడవకండి, శైతాన్ మాటలకు ఫాలో అవ్వకండి, శైతాన్ మాట వినకండి. ఒకవేళ వింటే ఇన్నహు లకుమ్ అదువ్వుం ముబీన్, శైతాన్ అనేవాడు మీకు బద్ధ శత్రువు. పెద్ద శత్రువు ఎవరైనా ఉన్నారంటే మానవులకు శైతాన్. శైతాన్ ఎప్పుడు కూడా మీరు స్వర్గంలో చేరుకోవాలని ఆశపడడు. ఎల్లప్పుడూ ఏదో రకంగా వీడిని నేను నాతో పాటుగా నరకంలో తీసుకుని వెళ్ళిపోవాలని ధ్యాసలోనే ఉంటాడు, ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. ఎల్లప్పుడూ కూడా వీడు నాతో పాటుగా నరకంలో ఉండాలి అనే ప్రయత్నంలోనే శైతాన్ ఎల్లప్పుడూ మన వెనకాల పడి ఉంటాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి మనం శైతాన్తో. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు. ఇన్న శైతాన యజ్రీ మిన్ ఇబ్ని ఆదమ మజ్రద్దమి. ఆదం సంతానం ఎవరైతే ఉన్నారో మానవులు, మానవ జాతి వెనకాల ఎలా ఉంటాడంటే, మానవుల శరీరంలో మన బాడీలో మన శరీరంలో రక్తపు ప్రవాహం ఎలాగైతే జరుగుతుందో అదేవిధంగా శైతాను కూడా ఆ విధంగానే మన బాడీలో మన శరీరంలో ఉంటాడు. రక్తపు ప్రవాహం ఎంత స్పీడ్గా బ్లడ్ వెజల్స్లో బ్లడ్ సర్క్యులేషన్ ఎంత స్పీడ్గా అయితే జరుగుతుందో అంత స్పీడ్గా మన బాడీలో శైతాన్ పరిగెడుతుంటాడు. శైతాన్ ఎల్లప్పుడూ మన తోడుగా ఉంటాడు. ఎల్లప్పుడూ మనం ఏం చేస్తున్నామో వాచ్ చేస్తుంటాడు. ఏదైనా సత్కార్యం చేయడానికి సిద్ధమైతే చాలు వచ్చేస్తాడు. చెడు ఆలోచనలు పుట్టిస్తాడు. మన హృదయంలో చెడు ఆలోచనలు రేకెత్తిస్తాడు. శైతాన్ అనేవాడు మన పెద్ద శత్రువు. శైతాన్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. అల్లా యొక్క శరణు వేడుకుంటూ ఉండాలి. ఓ అల్లా, శైతాన్ కీడు నుండి నీ శరణు ప్రసాదించు. అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. సోదర మహర్షులారా, శైతాన్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమందికి శైతాన్ సత్కార్యం చేస్తూ ఉన్న వాడి కూడా దుష్కార్యం వైపునకు తీసుకుని వెళ్తాడు. ఎలా తీసుకుని వెళ్తాడంటే, మనోవాంఛలు కోరికలు వెనకాల తీసుకుని వెళ్తాడు. లేకపోతే సరే వీడు నా మాట వినేవాడు కాదు, డైరెక్ట్గా సినిమా హాల్కి రాడు, డైరెక్ట్గా ఏదైనా పెద్ద మహాపాపం చేయాలంటే వీడి వల్ల కాదు, ఓ పని చేద్దాం, వీడు ఏదైతే సత్కార్యం చేస్తున్నాడో అందులోనే బిదాత్ని మిక్స్ చేసేద్దాం. అమాయకుల ముస్లింలు, ధార్మిక జ్ఞానం లేని ముస్లింలు సత్కార్యం చేస్తున్నారనే భావంతో బిదాత్ పనులు చేసేస్తారు. వాళ్ళకి ధార్మిక జ్ఞానం లేదు. శైతాన్ అనేవాడు ఈ విధంగా కూడా ధార్మిక జ్ఞానం లేకుండా ఎవరైతే జీవితాన్ని కొనసాగిస్తున్నారో వారి జీవితంలో సత్కార్యంతో పాటుగా బిదాత్ని తీసుకుని వస్తాడు. ధర్మంలో లేని కొత్త విషయాలని అలంకరించి ఇది కూడా ధర్మమే, దీన్ని కూడా పాటించు అయ్యా అని మంచి సలహాలు ఇస్తాడు. మానవుడు ధార్మిక జ్ఞానం లేకుండా నేను ఎలాగో నమాజ్ పాటిస్తున్నాను కదా, ఇది కూడా ధార్మిక కార్యమే అని, ధర్మం పని అని సత్కార్యం అనుకుంటూ ఖురాన్ మరియు హదీస్ లేని విషయాలు, వ్యతిరేకమైన విషయాలు, బిదాత్ పనులు చేసేస్తాడు. ఈ విధంగా కూడా శైతాన్ సత్కార్యం చేసే వాడి వెనకాల కూడా బిదాత్ని తీసుకుని వచ్చి వాడు చేసి ఉన్న సత్కార్యాన్ని కూడా వృధా అయిపోయేలా చేస్తాడు. సత్కార్యాలు చేస్తున్నారు, నమాజ్ పాటిస్తున్నారు, దర్గా వైపునకు తీసుకుని వెళ్తాడు, షిర్క్ దరిదాపులకి తీసుకుని వెళ్తాడు. నమాజ్ పాటిస్తున్నాడు మనిషి, తావేజులు తాయెత్తులు అమ్మే వారి దగ్గరికి తీసుకుని వెళ్తాడు. ఇది కూడా ధర్మమే,
అని చెప్తాడు, ధార్మిక బుద్ధి చెప్తాడు ధార్మిక జ్ఞానం లేనివాడికి. అది కూడా ధర్మం అనుకుని షిర్క్ పనులు, బిదాత్ పనులు, ఖురాఫాత్ పనులు చేసేస్తాం. ఈ విధంగా శైతాన్ అనేవాడు ఎల్లప్పుడూ కూడా, ఒకవేళ మనము పాపాల యొక్క దరిదాపులకి సులభంగా వెళ్ళటం లేదంటే సత్కార్యం దారి వైపు నుండి వచ్చి మన సత్కార్యాన్ని వృధా చేసే మార్గాన్ని, బిదాత్ మార్గాన్ని, షిర్క్ మార్గాన్ని చూపిస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి శైతాన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఇన్న శైతాన లకుమ్ అదు ఫత్తఖిదూహు అదువ్వా ఇన్నమా యద్ఉ హిజ్బహు లియకూను మిన్ అస్హాబిస్ సഈర్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, నిశ్చయంగా శైతాన్ అనేవాడు మీ పెద్ద శత్రువు, మహాశత్రువు. శైతాన్తో జాగ్రత్తగా ఉండండి. ఫత్తఖిదూహు అదువ్వా, శైతాన్ అంటే మీకు పెద్ద శత్రువు అని మీకు తెలిసి ఉండాలి. ఎల్లప్పుడూ కూడా శైతాన్ గురించి ఆలోచించండి. శైతాన్ మీ గురించి ప్లానింగ్ చేస్తున్నాడు, చాలా జాగ్రత్తగా ఉండండి. శైతాన్ పాపాల యొక్క దరిదాపుల వైపునకు తీసుకుని వెళ్ళడానికి ఎల్లప్పుడూ ప్లానింగ్లో ఉన్నాడు. ఆ శైతాన్ కుట్ర నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ప్రస్తావిస్తున్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, శైతాన్ మరియు శైతాన్ యొక్క హిజ్బున్, శిష్యులు ఎవరైతే ఉన్నారో, శైతాన్ ఫాలోవర్స్, వీళ్ళందరూ కలిసి వారు ఏదో రకంగా ఏదోలాగా వారు నరకవాసులే, మిమ్మల్ని కూడా నరకవాసులుగా చేయడానికి సిద్ధం అవుతున్నారు, ప్లానింగ్ చేస్తున్నారు, కుట్రలు చేస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాకు హెచ్చరిస్తున్నాడు, హితబోధన చేస్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే శైతాన్ కీడు నుండి మనం జాగ్రత్తగా ఉండాలంటే ఏమి చేయాలి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఇన్న ఇబాదీ లైస లక అలైహిం సుల్తాన్ ఇల్లా మనిత్తబఅక మినల్ గావీన్. ఎవరైతే నా దాసులు ఉంటారో, ఎవరైతే విశ్వసిస్తూ జీవితాన్ని కొనసాగిస్తారో, ఎవరైతే ఖురాన్ మరియు హదీస్ వెలుగులో జీవితాన్ని కొనసాగిస్తారో, అలాంటి వారిపైన, అలాంటి వారి జీవితం పైన శైతాన్ ప్రభావం ఉండదు. శైతాన్ ఏం చేయలేడు. శైతాన్ యొక్క కుట్రలు, ప్లానింగ్ పనిచేయవు. ఎందుకు? అతని హృదయంలో దైవభీతి ఉన్నది, అతని హృదయంలో అల్లాహ్ పైన దృఢ విశ్వాసం ఉన్నది, దృఢ నమ్మకం ఉంది. కాబట్టి శైతాన్ ప్రభావం ఉండదు. మన జీవితంలో మనము పాపాల యొక్క దరిదాపులకి వెళ్తున్నామంటే మనలో దైవభీతి లేనట్టు, మన హృదయంలో, మన మనస్సులో తఖ్వా లేనట్టు. అందుకే శైతాన్ యొక్క ప్రభావం ఉన్నది. అందుకే అల్లాహ్ని మర్చిపోయి నిర్లక్ష్యంగా జీవితం గడుపుతున్నాం. మహాపాపాలు చేస్తూ కూడా నిర్లక్ష్యంగా ఉన్నాం. దైవభీతి లేదు, పరలోక చింతన లేదు, సమాధి శిక్ష గురించి ఆలోచన లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. శైతాన్ యొక్క అడుగుజాడలో మునిగిపోయి ఉన్నాము. శైతాన్ చెప్పినట్టు వింటున్నాము. శైతాన్ అడుగుజాడలో పడి ఉన్నాము కాబట్టే శైతాన్ చెప్పినట్టు మన జీవితం మారింది. శైతాన్ ఏం చెప్తే అది చేస్తున్నాం. థియేటర్కి వెళ్ళి మూవీస్ చూస్తున్నాం, సాంగ్స్ వింటున్నాం, అబద్ధం చెప్తున్నాం, బిజినెస్లో గోల్మాల్ చేస్తున్నాం, చీటింగ్, గ్యాంబ్లింగ్, మోసం, అబద్ధం. బిజినెస్ చేస్తున్నప్పుడు ఎన్నో మహాపాపాలు చేస్తున్నాం. చాడీలు చెప్తున్నాం. ఫోన్ వస్తే చాడీలు చెప్తాం, ఫోన్ వస్తే ఏదో ఒక అబద్ధం చెప్తాం. ఇన్ని మహాపాపాలు రోజు చేస్తూనే ఉన్నాం. అయినా కూడా నిర్లక్ష్యం. సమాధి శిక్ష ఆలోచన లేదు, పరలోకన చింతన లేదు. సోదర మహర్షుల చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం వాంఛల వెనకాల పరిగెట్టకూడదు, శైతాన్ అడుగుజాడలో నడవకూడదు. ఖురాన్ మరియు హదీస్ వెలుగులో జీవితాన్ని కొనసాగిస్తే హృదయంలో దైవభీతి ఉంటుంది. అదేవిధంగా శైతాన్ యొక్క ప్రభావం మన జీవితంలో ఉండదు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ప్రస్తావిస్తున్నాడు. సోదర మహర్షులారా, అయితే తెలిసిన విషయం ఏమిటంటే, నిజ దైవ ఆరాధన చేయకుండా అడ్డంకులు పెట్టేవాడు, శత్రు ఎవరైనా ఉన్నారంటే మొట్టమొదటిది మన మనస్సు, మన హృదయం, మన అంతరాత్మ, నఫ్స్. రెండో వాడు శైతాన్. శైతాన్తో జాగ్రత్తగా ఉండాలి. మన అంతరాత్మతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మూడో శత్రువు ఎవరైతే మనకు నిజ దైవారాధన నుండి దూరంగా ఉంచుతున్నారో, ఫ్రెండ్షిప్, స్నేహితులు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు, అల్ మరు అలా దీని ఖలీలి. ఒక వ్యక్తి
తన స్నేహితుడ ధర్మంపై నిలబడి ఉంటాడు. స్నేహితుడు ఏ ధర్మాన్ని అయితే ఫాలో చేస్తున్నారో అతడు కూడా అదే ధర్మాన్ని ఫాలో చేస్తాడు. అర్థం ఏమిటంటే, మనం ఎవరినైతే బెస్ట్ ఫ్రెండ్ కింద చేసుకుంటామో ఎల్లప్పుడూ వాడు తోడుగా ఉంటాం. వాడు మంచివాడైతే వాడి మంచితనం మన జీవితంలో వస్తుంది. వాడు చెడ్డవాడు, దుష్కార్యం చేసేవాడైతే వాడు చేసే దుష్కార్యం, వాడు చేసే చెడు పని కూడా, అలాంటి చెడు ఆలోచనలు, చెడు పనులు, చెడు అలవాట్లు కూడా మనకు వచ్చేస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఫ్రెండ్స్ సర్కిల్ ఎలా ఉంది, మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాం, మన బెస్టీస్ ఎవరు, బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు, ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఫ్రెండ్షిప్ సర్కిల్ యొక్క ప్రభావం మన లైఫ్ మీద పడుతుంది, మన జీవితం మీద పడుతుంది. వారి అలవాట్లు మన జీవితంలోకి వస్తాయి. ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వారు మంచివారైతే మంచి అలవాట్లు వస్తాయి, చెడ్డవారైతే చెడు అలవాట్లు మనకు వస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఎవరైతే ఇక్కడ యువకులు కూర్చుని ఉన్నారో వారు ఒక్కసారి ఆలోచించుకోండి. సోషల్ మీడియాలో మీ ఫ్రెండ్షిప్ సర్కిల్ ఎలా ఉంది? ఫేస్బుక్లో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో, ఎక్స్లో, ఈ విధంగా ఎన్నైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయో ఇక్కడ మీ ఫ్రెండ్షిప్ సర్కిల్ ఎలా ఉంది ఒక్కసారి ఆలోచించుకోండి. సత్కార్యాలు చేసేవారు, ఖురాన్ మరియు హదీత్ వెలుగుల జీవితాన్ని కొనసాగించేవారు మీ ఫ్రెండ్షిప్ సర్కిల్లో ఉన్నారంటే అల్హమ్దులిల్లా, సంతోషమైన విషయం. ఒకవేళ దుష్కార్యం చేసేవారు, ఫిలిం యాక్టర్, ఫిలిం యాక్ట్రెస్, ఇదే విధంగా నిర్లక్ష్యంగా జీవితం గడిపేవారు, కమీడియన్స్, ఇలాంటి వారితో ఫ్రెండ్షిప్, మ్యూజిషియన్, ఇలాంటి వారితో ఫ్రెండ్షిప్ సర్కిల్ పెంచుకుని ఉన్నామంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు నరకవాసులే, మిమ్మల్ని కూడా నరకవాసులుగా చేసేస్తారు. సోదర మహర్షులారా, ఫ్రెండ్షిప్ సర్కిల్ యొక్క ప్రభావం మన జీవితంలో ఉంటుంది. మన నిజ దైవారాధన చేసే మార్గంలో అడ్డంకులు కింద ఉంటారు మీరు. ఉదాహరణకు యువకులు ఉన్నారు ఇక్కడ, పబ్జి ఆడేవాళ్ళు, ఫ్రీ ఫైర్ ఆడేవాళ్ళు, ఇలా వీడియో గేమ్స్, ఆన్లైన్ వీడియో గేమ్స్ వాడున్నారు. అజాన్ అవుతూ ఉంటుంది, హయ్యాల సలా, హయ్యాల ఫలా, రండి నమాజ్ వైపునకు, రండి మసీదు వైపునకు, రండి సాఫల్యం పొందడానికి అని ముఅజ్జిన్ గారు అజాన్ ఇస్తూ ఉంటారు. కానీ ఇతడేమో ఆన్లైన్లో ఫ్రెండ్స్తో చిట్ చాట్ చేస్తుంటారు సోషల్ మీడియా పైన, లేకపోతే ఆన్లైన్ వీడియో గేమ్స్ పబ్జిలో మునిగిపోయి ఉన్నాడు. ఒకవైపు అజాన్ అవుతుంది, ఇంకోవైపు మా ఫ్రెండ్ అంటాడు లాస్ట్ పొజిషన్లో ఉన్నాం, ఇప్పుడు వెళ్ళిపోతే ఎలాగా, ఇది ఆడిన తర్వాత మసీద్కి వెళ్ళు అంటాడు. ఇది ఆడే సమయంలో చూసుకుంటే మసీద్కి వెళ్ళడం ఏంటి, మసీద్ ఆలోచన మర్చిపోతాడు మనిషి. ఇతడి జీవితంలో నమాజే ఉండదు, ఎప్పుడు చూసినా వీడియో గేమ్స్లో మునిగిపోయి ఉంటాడు. చూసారా జీవితంలో ఫ్రెండ్షిప్ సర్కిల్ యొక్క ప్రభావం ఎంత ఉన్నదో. నిజ దైవారాధనతో దూరం చేసే అడ్డంకులలో, శత్రువుల్లో ఒక మహాశత్రువు మన ఫ్రెండ్ సర్కిల్. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఇక్కడ ఎవరైతే తల్లిదండ్రులు కూర్చుని ఉన్నారో ఒక్కసారి మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఆడపిల్లలైనా మగ పిల్లవారైనా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పైన ఎలాంటి వారితో చాటింగ్ చేస్తున్నారు, వీడియో గేమ్స్ ఆడుతున్నారు, ఎంత ఫోన్ యూజ్ చేస్తున్నారు, ఫోన్లో ఎవరితో ఎంత ఫ్రెండ్షిప్ పెట్టుకున్నారు, లేకపోతే బయటి స్కూల్లో, కాలేజ్లో ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు ఒకసారి పరిశీలించండి, సెర్చ్ చేయండి. ఎలాంటి వారితో, మంచి వారితో ఫ్రెండ్షిప్ ఉందా, చెడ్డ వారితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారా అనేది తల్లిదండ్రుల యొక్క బాధ్యత. ఇది మీ రెస్పాన్సిబిలిటీ. చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా నిజ దైవారాధన నుండి మమ్మల్ని ఆపేవాడు, స్వర్గం నుండి దూరం చేసేవారు ఇంకో శత్రువు ఎవరంటే ప్రాపంచిక వ్యామోహం. ప్రపంచం పైన ఉన్న ప్రేమ, డబ్బు పైన ఉన్న ప్రేమ, ప్రాపంచిక విషయాల పైన ఉన్న ప్రేమ, వ్యామోహం మమ్మల్ని మసీదు నుండి దూరం చేస్తుంది, మమ్మల్ని నామస్మరణాల నుంచి దూరం చేస్తుంది. ఈ డబ్బు వ్యామోహం, ప్రాపంచిక వ్యామోహంలో మునిగిపోయి దైవాన్ని మర్చిపోయి జీవితం గడుపుతున్నాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, యా అయ్యుహల్లదీన ఆమను లా తుల్హికుం అమ్వాలుకుం వలా ఔలాదుకుం అన్ దిక్రిల్లాహ్ వమన్ యఫ్అల్ జాలిక ఫౌలాయిక హుముల్ ఖాసిరూన్. ఓ విశ్వాసులారా, జాగ్రత్తగా ఉండండి. ఈ ప్రాపంచిక వ్యామోహంలో మునిగిపోయి డబ్బు కోసం, బ్యాంక్ బ్యాలెన్స్ ఇంప్రూవ్మెంట్ కోసం, ప్రాపర్టీ సాధన కోసం దైవాన్ని మర్చిపోకండి.
ఈ డబ్బు అనేది, ప్రాపర్టీ అనేది, ధన సంపద అనేది, బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఒక ఫిత్నా, ఒక ఉపద్రవం. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ ధన సంపద వ్యామోహంలో మునిగిపోయి, డబ్బు ప్రేమలో మునిగిపోయి దైవాన్ని మర్చిపోకండి. దైవంతో దూరం అయిపోకండి. మసీద్తో దూరం అయిపోకండి. ఇస్లామీయ విషయాల నుండి దూరం అయిపోకండి. అదేవిధంగా మీ ఆలుబిడ్డలు, మీ చిల్డ్రన్స్, వారి మీద ఉన్న ప్రేమ వల్ల దైవాన్ని మర్చిపోకండి. మనం కష్టపడుతున్నాం, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చెమట కారుతూ ఉంటుంది, పని చేస్తున్నాం, ఇంత కష్టపడుతున్నాం. ఎవరి కోసం అంటే పిల్లల కోసం కష్టపడుతున్నాం. ఆ పిల్లల కోసం కష్టపడటం తప్పు లేదు. కాకపోతే ఆ కష్టపడటం మధ్యలో అజాన్ అవుతున్నప్పుడు నమాజ్ పాటించకపోవడం తప్పు. ఒకవైపు మంచి జాబ్ చేయండి, నో ప్రాబ్లం. హలాల్ జాబ్ చేయడంలో తప్పు లేదు. హలాల్ బిజినెస్ చేయడంలో, సంపాదించడంలో తప్పు లేదు. కాకపోతే బిజినెస్లోనే మునిగిపోయి, ఆ జాబ్లోనే మునిగిపోయి దైవాన్ని మర్చిపోవడం తప్పు, మహాపాపం. అదే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, మీరు దైవ స్మరణ చేయటం మర్చిపోకండి. మీ డబ్బు, మీ బ్యాంక్ బ్యాలెన్స్, మీ ప్రాపర్టీ, ఆలుబిడ్డల పైన ఉన్న ప్రేమ అల్లాహ్తో మిమ్మల్ని దూరం చేయకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆలుబిడ్డల ప్రేమ వల్ల, వారి ప్రేమ కోసం, డబ్బు ప్రేమ కోసం ప్రాపంచిక వ్యామోహంలో మునిగిపోయి దైవాన్ని మర్చిపోకండి, ఆఖిరత్ని మర్చిపోకండి, పరలోక జీవితాన్ని, శాశ్వతమైన జీవితాన్ని మర్చిపోకండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హెచ్చరిస్తున్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇంకో చోట అంటున్నారు, కుల్ మతాఉద్ దున్యా ఖలీల్. ఓ ప్రవక్త, మీరు చెప్పండి, ఈ ప్రాపంచిక విషయాలు, డబ్బు, ధన సంపద, బ్యాంక్ బ్యాలెన్స్, ప్రాపర్టీ, ఆలుబిడ్డలు ఏదైతే ఉన్నాయో ప్రతిదీ మన జీవితంలో కొంత భాగమే, కొంతసేపు ఉంటుందంతే. 50 years, 60 years, 70 years. మరణించిన తర్వాత తోడుగా ఏమీ రాదు. బ్యాంక్ బ్యాలెన్స్ రాదు, ప్రాపర్టీ రాదు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా రారు, సహకరించేవారు ఎవరు ఉండరు. సమాధి లోపల కానీ పరలోకంలో కానీ సహకరించేవారు ఎవరైనా ఉన్నారంటే మనం చేసి ఉన్న సత్కార్యాలు, మనం చేసి ఉన్న మంచి పనులు, మంచి కార్యాలు, సత్కార్యాలు, పుణ్యకార్యాలు మాత్రమే మనకి ఉపయోగపడతాయి. వల్ ఆఖిరతు ఖైరుల్ లిమన్ ఇత్తకా. ఎవరైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో భయపడుతూ జీవితాన్ని కొనసాగిస్తున్నారో, ఎవరి హృదయంలో అయితే దైవ భీతి ఉన్నదో వారి కోసం ఆఖిరత్, పరలోకమే ఉత్తమమైనది, ఉత్తమమైన జీవితం, పరలోక జీవితమే ఉత్తమమైన జీవితం. అది చెప్పండి ప్రజలకి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవ ప్రవక్తకు బోధిస్తున్నారు. వలా తుజ్లమూన ఫతీలా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంత మాత్రం అన్యాయం చేయడు. మీరు చేసి ఉన్న పాపాల నిమిత్తంగా, పుణ్యాల నిమిత్తంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతిఫలాలు ప్రసాదిస్తాడు. సత్కార్యం చేసి ఉంటే ప్రతిఫలాలు ప్రసాదిస్తాడు, జన్నత్ ప్రసాదిస్తాడు. దుష్కార్యాలు చేసి ఉంటే, పాపాలు చేసి ఉంటే నరక శిక్ష వహిస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. సోదర మహర్షిలారా, చివరి మాట, వ అమ్మా మన్ ఖాఫ మకామ రబ్బిహి వ నహన్ నఫ్స అనిల్ హవా ఫఇన్నల్ జన్నత హియల్ మావా. నిశ్చయంగా ఎవరైతే ఎల్లప్పుడూ పరలోకం కోసం ఆలోచిస్తూ, పరలోకంలో తీర్పు దినం నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమక్షంలో నిలబడి, నేను జీవించి ఉన్న జీవితకాలం నిమిత్తం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రశ్నిస్తున్నప్పుడు నేను అక్కడ ఏం జవాబిస్తాను, ఏం సమాధానం చెప్తాను, దానికోసం తయారు చేసుకుంటూ, దానికోసం ప్రిపేర్ అవుతూ, ఆ ప్రిపరేషన్లో మునిగిపోయి దైవ స్మరణ చేసుకుంటూ, ఖురాన్ పారాయణం చేసుకుంటూ, దాన ధర్మాలు చేసుకుంటూ, నమాజ్ స్థాపిస్తూ, ఖురాన్ మరియు హదీస్ వెలుగులో జీవితాన్ని కొనసాగిస్తూ, దైవ భీతితో జీవితాన్ని కొనసాగించేవారు సాఫల్యం పొందినవారు. అలాంటి వారి కోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శాశ్వతమైన నివాసం, జన్నత్ తయారు చేసి ఉన్నాడు. శాశ్వతంగా అక్కడ ఉంటాము మనం. అదే అసలైన జీవితం, అదే అసలైన మానవుల టార్గెట్. మన లైఫ్ అచీవ్మెంట్ ఏదైనా ఉందంటే జన్నత్ సాధన, స్వర్గ సాధన. స్వర్గం సాధించుకున్నామా లేదా మనం ప్రశ్నించుకోవాలి. ఆ స్వర్గ సాధన అంత ఆషమాషి విషయం కాదు, అంత సులభంగా రాదు. కష్టపడాలి, దైవ భీతితో జీవితాన్ని కొనసాగించాలి. ఎల్లప్పుడూ తక్కువ, ఏం పని చేసినా దైవ ప్రసన్నత కోసం ఇఖ్లాస్తో చేయాలి, చిత్తశుద్ధితో చేయాలి.
దైవ భీతితో చేయాలి. ఖురాన్ మరియు హదీస్ వెలుగులో జీవితాన్ని కొనసాగించాలి. చెప్పే విషయం ఏమిటంటే, మన లైఫ్ టార్గెట్, మన జీవిత లక్ష్యం జన్నత్ సాధన, జన్నత్ని రీచ్ అవ్వడం. అయితే జన్నత్ సాధించడం ఆషామాషి విషయం కాదు. మధ్యలో అడ్డంకులు ఉన్నాయి. ఆ శత్రువులు ఎవరంటే, ముందుగా మన అంతరాత్మ, మన మనోవాంఛలు, కోరికలు. ఆ కోరికలను అదుపులో పెట్టుకోవాలి. చూడండి, మానవులకు ఎన్ని కోరికలు ఉన్నాయంటే, కోరికలకు హద్దు లేదు, అంతము లేదు. మనం చనిపోతాం, కోరికలు అలాగే ఉండిపోతాయి. అన్ని కోరికలు ఉన్నాయి మనకి. అంతరాత్మను అదుపులో పెట్టుకోవాలి. ఆ అంతరాత్మకు తక్వా, దైవభీతితో కంట్రోల్లో పెట్టాలి. తర్వాత శైతాన్ యొక్క కీడు నుండి అల్లా శరణు వేడుకోవాలి. అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. అదేవిధంగా ఏ సత్కార్యం చేస్తూ ఉన్నా, సత్కార్యం చేసేటప్పుడు శైతాన్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. పాపాలు దరిదాపులు వెళ్ళేటప్పుడు అల్లాతో భయపడుతూ ఉండాలి. అదేవిధంగా ఇంకో శత్రువు ఎవరంటే ప్రాపంచిక వ్యామోహం. ఆ ప్రాపంచిక వ్యామోహం డబ్బు కోసం, ప్రాపర్టీ కోసం, బ్యాంక్ బ్యాలెన్స్ కోసం అల్లాహ్ నామస్మరణాలను, అల్లాహ్ జిక్ర్ను, ఖురాన్ పారాయణాన్ని, నమాజ్ని, ఈ విధంగా సత్కార్యాలన్నింటినీ మర్చిపోకూడదు. సత్కార్యాల నిమిత్తం నిర్లక్ష్యంగా ఉండకూడదు. మన ఫ్రెండ్షిప్ సర్కిల్ కూడా సత్కార్యాలు చేసి వారితో ఉండాలి. మనం ఫ్రెండ్షిప్ సత్కార్యాలు ఎవరైతే చేస్తుంటారో, ఎవరైతే నమాజ్ స్థాపిస్తుంటారో, ఎవరైతే దాన ధర్మాలు చేస్తుంటారో, ఎవరైతే మంచి పనులు చేస్తుంటారో అలాంటి వారితో ఫ్రెండ్షిప్ చేయాలి. చివరిలో అల్లాహ్తో దుఆ మనకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ ఖురాన్ మరియు హదీస్ వెలుగులో, తౌహీద్ వెలుగులో జీవితాన్ని కొనసాగించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎల్లప్పుడూ మమ్మల్ని మన మనోవాంఛలను అదుపులో పెట్టుకొని దైవభీతితో శైతాన్ కీడు నుండి రక్షించుకుంటూ ఖురాన్ మరియు హదీస్ వెలుగులో జీవితాన్ని కొనసాగించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఎల్లప్పుడూ కూడా ఆఖిరత్ గురించి ఆలోచన చేస్తూ, సమాధి శిక్ష గురించి ఆలోచన చేస్తూ ఖురాన్ మరియు హదీస్ వెలుగులో సత్కార్యాలు చేసే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.